బీరకాయని పై చెక్కంతా తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసి వాష్ చేసామండి. ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయను చిన్న పీసెస్ లాగా కట్ చేసామండి. ఒక పచ్చిమిర్చిని 2 భాగాలుగా కట్ చేసామండి. ఇక పచ్చిపప్పు అండి, 1 గంట ముందు నానబెట్టేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామండి. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వీటన్నిటితో తురై చనా దాల్ అంటే బీరకాయ పచ్చిపప్పు కర్రీ తయారు చేద్దామండి. చూడండి, 1 టీ స్పూను అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ యాడ్ చేసామండి, చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ కర్రీ. అయినా మా వీడియో ద్వారా మీ అందరికీ చూపించాలి అనే అభిలాషతో ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి. ఇక ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి. ఒక 1/2 స్పూన్ పసుపు సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసేసామండి. ఇక లో ఫ్లేమ్ మీద మన ఈ బీరకాయని ఇలాగే మగ్గనిద్దామండి. బీరకాయ పీసెస్ని ఒక స్పూన్ కోకో పౌడర్ అండి. మన బీరకాయ ఈ విధంగా చక్కగా మగ్గిపోయిందండి. 1 స్పూన్తో మనం కోకో పౌడర్ యాడ్ చేసామండి, చూస్తున్నారు కదా. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండి, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసామండి. ఇక పచ్చిపప్పు అండి, మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిపప్పు కూడా యాడ్ చేసేసామండి. ఒక 2 నిమిషాల్లో మన ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. ఉంటే కొన్ని కొత్తిమీర రెబ్బలు యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే లేదండి. చూస్తున్నారు కదా, ఉప్పు కారం రుచి తగ్గులు చూసుకుని మన చనా దాల్ తురై కర్రీ రెడీ అయిపోయిందండి. పచ్చిపప్పు బీరకాయ కర్రీ అండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.